He's made a joke out of politics is what I feel. It is always acting even in the public life. నమస్తే కవితక్క, మంచిగా ఉన్నావులే? మంచిగానే ఉంటావులే. నీ తైతక్కలేదు నువ్వు వాడుకోక ఎందుకక్క నువ్వు కళ్యాణ్ గారి జోలికి వస్తావు? నువ్వు కళ్యాణ్ గారి జోలికి రావడం కాకుండా అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ఏ డిప్యూటీ సీఎం అంటావా? కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదా? అంటే నీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏందక్క? అంటే నీ లెక్క లిక్కర్ స్కామ్లు చేసి చిప్పకూడ తినేటోళ్ళ? మనము కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలక్క. ఆయన రాత్రింపగలు కష్టపడుతూ ఆయన శాఖకు సంబంధించి ఆ బాధ్యతలు తీసుకొని దాన్ని ఎలా నిర్వర్తించాలి, ప్రజలకి నేను ఏ రకంగా ఉపయోగపడతాను అని చెప్పి ఆయన పనిచేస్తున్నాడు. పదవి అలంకరణకి తీసుకోలే ఆయన బాధ్యతగా తీసుకొని ప్రజలకి మంచి చెయ్యాలని చెప్పి పనిచేస్తున్నాడు ఆయన. నువ్వు వచ్చి సీరియస్ పొలిటీషియన్ కదా, అయ్యా మర్చిపోయినా, నువ్వు సీరియస్ పొలిటీషియన్ అంటే లిక్కర్ స్కామ్లు నీ లెక్క చెయ్యాలని ఆయనకు అస్సలు తెలియదు అక్క. ఆయన ఎంతసేపు నీతి నిజాయితీ అని చెప్పి ఆయన ఆ వేలో ఉంటాడు. నువ్వు ఆ స్థాయికి రావాలంటే నువ్వు ఎన్ని తరాలైనా నువ్వు ఆ దారిలోకి కూడా రాలేవు. ముందు జర తగ్గు. నువ్వు కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు జర తగ్గి మాట్లాడక, అర్థమవుతుందా? నీ భవిష్యత్ ఏందో నీకే వదిలేస్తున్నా. నువ్వు కళ్యాణ్ గారి జోలికి వస్తే కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి. ఆయన స్థాయి, ఆయన స్థానం వేరు. అర్థమవుతుందా? మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకవక్క. మిమ్మల్ని కుక్కలు కూడా డేకవని ఒక ఓల్డ్ విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము, విద్యార్థులు బలిదానాలు చేసుకునేది మేము, 1600 మంది విద్యార్థులు చనిపోయింది మేము. మా శవాల పైన మీరు తూలుతూ గద్దెనెక్కి కూర్చున్నారు. ఇవాళ అసెంబ్లీలో మేము ఇదే సెక్రటరీ దగ్గర అన్న పవన్ కళ్యాణ్ గారు మన వాళ్ళకి ఎట్లా పనిచేసిండ్రో మీ అందరూ తెలిసిన విషయమే. ఇదే సెక్రటరీలో ఇదే విద్యార్థులం అందరం ఉద్యమాలు చేసిన వాళ్ళందరం ఈ సెక్రటరీలో కేటీఆర్ గారిని ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎవరు దగ్గర ఒక 100-200 మంది నాయకులు ఉంటే మాకు న్యాయం చేయమని చెప్పి కనీసం ఒక పథకం తెస్తే, ఒక 2 కోట్ల పథకం తెస్తే మేమందరం ఇవాళ బాగుపడేటోళ్ళం. రోడ్ల పైన తిరుగుతున్నారు. మీ జాగృతిలో పని చేసేటోళ్ళు ఏడున్నారు? కృష్ణన్ మర్చిపోయిన రాక మాణికేశ్వర్ నగర్ అన్న మన బీసీ బిడ్డలు, మాణికేశ్వర్ మన ఎస్సీ బిడ్డలు. మీరు ఇవాళ కొత్త బీసీ వాళ్ళని తెస్తున్నారు. మాణికేశ్వర్ నగర్లో రోడ్ల పైన తిరుగుతున్నారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను అక్క. కాబట్టి దయచేసి చెప్తున్నాం, జనసేన పార్టీలో తెలంగాణ బిడ్డల లెక్క, ఓళ్ళు బిడ్డల లెక్క, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన లెక్క మేమందరం ఉన్నాం. మీ కథలు కూడా మేము చూసినాం. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యి వాళ్ళ ప్రపంచంలో మొత్తం అంటున్నారు. మళ్ళీ మీరు కూడా ఆంధ్ర పార్టీ అంటే అది నచ్చదక్క. ఆంధ్ర ఓట్ల గురించి అన్న, మీరు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో మీ తాన్నాడు మీ అయ్యా. ఓట్ల రాజకీయం చేసే రాజకీయ పార్టీ మీది. హిందీ గురించి నేర్చుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడతారా? హిందీ భాష ఢిల్లీలపై మీరు హిందీ భాష కైకు బాత్ కడితే. కాబట్టి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఇకపైన కూడా మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీ పైన నాకు గౌరవం ఉంది కాబట్టి అక్క, దయచేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ ప్రేమతో నీ తమ్ముడు సంపత్ నాయక్. రామ్ ఎవరినంటున్నారు? కవిత కల్వకుర్ల. ఎస్, లిక్కర్ క్వీన్, స్కామ్స్ క్వీన్. ఇప్పుడేం స్కామ్ చేసింది అనుకుంటున్నారా? లేదు, లైమ్ లైట్ లోకి రావడానికి ఒక పెయిడ్ ఇంటర్వ్యూ చేసింది. 2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. పాపం నేను ఈ వీడియో చేసే సమయానికి 2000 మంది కూడా చూడలేదు. వెరీ అన్ఫార్చునేట్. ఇంటర్వ్యూ అంతా విషయమే. ఇన్ని దెబ్బలు తిన్నా, జనం చీతూ అని తరిమి కొట్టినా, జైలుకి వెళ్ళొచ్చినా అదే భావజాలంలో ఉంటే దట్స్ వెరీ అన్ఫార్చునేట్. From the Deputy Chief Minister of Andhra Pradesh, Mr. Pawan Kalyan. Parts people are supposed to learn Hindi. What is the problem? I can speak as many languages. ఈయన ఒక యాంకరు. పవన్ కళ్యాణ్ ఎక్కడ హిందీ ఇంపోజిషన్ కరెక్ట్ అన్నాడు? అసలు తమిళనాడులోనే కాదు, దేశంలో ఎక్కడా హిందీ ఇంపోజిషన్ చేయట్లేరు. మొదట ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇట్స్ ఎన్ ఆప్షనల్ లాంగ్వేజ్ దట్ యూ కెన్ చూస్ బిసైడ్ యువర్ మదర్ టంగ్. ఆప్షన్ ఇచ్చారు, నీకు ఇష్టమైతే చూస్ చేసుకోమని. బేసిక్ కామన్ సెన్స్ ఉన్న యాంకర్తో ఇలాంటి పెయిడ్ ఇంటర్వ్యూలు చేయండి. ఆయన అడిగాడు, సరే ఈవిడ ఏమనింది? Well, as I said, I don't take him seriously. Unfortunately, he's the Deputy Chief Minister of the neighboring state, but everything about him has been questionable in politics. We don't take you seriously. Unfortunately, you are Telangana liquor scam queen, because of which we, the people of Telangana, have to bear the criticism.
I don't know how a Che Guevara loving person turns out to be a complete rightist, first thing. సో నీ ప్రాబ్లం ఏంటి? అలానే లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్గా ఉంటే నెత్తిన పెట్టుకుంటారా? లేదంటే అన్ఫార్చునేట్లీ అంటారా? తెలంగాణలో ఉర్దూని రుద్దొచ్చా? మళ్ళీ హిందీ కోసం శుద్ధులు చెప్తున్నారు. అవును, సద్గురు ముందు కూర్చొని రామాయణ మహాభారత్ స్టోరీస్ అన్నావు కదా, అది అన్ఫార్చునేట్. When you have been learning from these things from generations, Ramayana, Mahabharata and many more stories, how do we expect the current Indian man to not treat his wife like Sita? రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. రాముడు సీతమ్మని ఎలా చూశాడో అలా ఈ తరం యువత చూడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది ఈవిడ. ఎలా చూశాడు రాముడు? 10 సంఖ్యలో పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనలేక చనిపోయిన ఒక ముంతాజ్ ఖాన్ కోసం మహల్ కడితే అది వీళ్ళకి ప్రేమకు చిహ్నమా? భార్య కనపడక తన కోసం ప్రేమతో వారధి కట్టాడు. అది ప్రేమ. నీ ఇంటి మహారాణిని, నీ ఇంటి ఆడపిల్లని ఎవరైనా చూసినా బంధించినా తగల పెట్టేస్తా, ప్రాణం తీస్తా, యుద్ధం చేస్తా, అది నా ప్రేమ అని చూపెట్టాడు చూడు. ఇది రాముడంటే, రామాయణం అంటే. యువత నేర్చుకోవాల్సింది అది, స్త్రీని ఎలా కాపాడాలి అనేది, ప్రేమించిన స్త్రీ కోసం ఏం చేయాలి అనేది. మరి ఇప్పుడేమో జై శ్రీరామ్ అంటున్నావేందక్క, నువ్వు మారిపోయావా? మీలాగా 1200,000 అమాయకుల ఆత్మ బలిదానాల మీద కుర్చీ వేసుకుని కూర్చొని రిచ్ తెలంగాణని అప్పుల తెలంగాణగా చేయలేదు. మీ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యింది. వెరీ అన్ఫార్చునేట్. సో మిమ్మల్ని జనాలు ఎందుకు నమ్మాలి ఇప్పుడు? వేరే వాళ్ళ మీద కాల్చి బట్ట వేసేటప్పుడు, బురద చల్లేటప్పుడు కొంచెం మనం చూసుకోవాలి. సిగ్గులేదా జడిగింజ అంటే నల్లగొను నాకెందుకు సిగ్గు అన్నదట. కల్వకుంట్ల పేరు లేకపోతే దిక్కు దివానం లేని వాళ్ళు అన్ఫార్చునేట్. ఆ తోక ఉన్నా, అయ్య అండ ఉన్నా నిజామాబాద్లో అడ్డంగా ఓడిపోవడం వెరీ అన్ఫార్చునేట్. అలా ఓడిపోయినా కుటుంబంలో అందరికీ పదవులు ఉండాలి అని బ్యాక్ డోర్లో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అది అన్ఫార్చునేట్. పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, ఉంటే అవి మాట్లాడండి. యూ కెన్ కౌంటర్, హ్యావ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక నాయకుడిని అడ్డంగా ఓడిపోయిన వాళ్ళు, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు, అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ బికమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అనడం సిగ్గుచేటు. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఒకే రోజులో 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఇది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ చేత ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది. అక్టోబర్ 2024లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సభల్లో లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 13,326 గ్రామ పంచాయతీలలో 4,500 కోట్ల బడ్జెట్తో 30,000 అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల కాలంలో జనవరి 2025కి 3,750 కిలోమీటర్ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మించింది. గ్రామీణ నీటి సరఫరా శాఖలో గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రాజెక్టులను వేగవంతం చేశారు. తాగడానికి నీళ్లు లేని పిల్లలకి అక్కడ నీళ్ళొచ్చాయి. ఇప్పుడు ఇవి జస్ట్ కొన్ని మాత్రమే. అయినా స్కాములు చేయక, డబ్బులు వెనుకేసుకోక పనిచేస్తుంటే సీరియస్ పొలిటీషియన్ ఎలా అవుతాడు? మీ బాధంతా స్కాములు చేయకుండా ప్రజలకి మంచి చేస్తున్నాడు అని, అంతకన్నా ముఖ్యంగా ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పాడు అని. అరే ఒక అబ్దుల్లా నేను ముస్లిం, నేను అల్లాని నమ్ముతాను అని చెప్పొచ్చు. ఒక నాన్సీ నేను జీసస్ని నమ్ముతాను, క్రిస్టియన్ అని చెప్పొచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ నేను సనాతని హిందూ అని చెప్పకూడదు కదా. ఇదే వీళ్ళ కడుపు మంట. అన్నిటికన్నా ముఖ్యంగా హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నీలాగా తోక పెట్టుకొని, కల్వకుంట్ల తోక పెట్టుకొని అయ్య పేరు చెప్పి రాలేదు. బతుకమ్మ అంటే డీజే ఆట చేసింది ఈ తైతక్క. బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూనే బతుకమ్మ గోల్ గోల్ అన్నోళ్ళని, తెలంగాణ ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించిన వాళ్ళని గ్రేట్ అని పొగిడిన కుటుంబం ఇది. తండ్రేమో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటాడు, కొడుకేమో జై శ్రీరామ్ అనకపోతే కడుపు నిండదా అంటాడు. ఈవిడొచ్చేసి రాముడిలాగా ఉండకుండా యువత ఎలా ఉండాలో చెప్పు అని అంటది. వీళ్ళ ఆదర్శం తెలంగాణ ప్రజలకి. హిందువుల్ని 15 నిమిషాల్లో లేకుండా చేస్తా అన్నోడి చేతిలో స్టీరింగ్ పెట్టిన కుటుంబం ఇది. ముఖ్యంగా తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు అదే రజాకర్లకి భయపడి ఆ రోజున అధికారికంగా సెలబ్రేటే చేయలేదు వీళ్ళు గెలిచినప్పుడు. ఇలాంటి వాళ్ళు తెలంగాణలో ఉండడం వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎప్పటికీ మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉండక్క. నీకు ఓట్లతో జనాలు సమాధానం చెప్తూనే ఉంటారు. చివరిగా రాజకీయం అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, స్కామ్లు చేయడం, లక్షల కోట్లు వెనకేసుకోవడం కాదు. ప్రజల కోసమే ఆలోచించడం, మంచి చేయాలి అనుకోవడం, ప్రజల కోసం నిలబడడం అని ఒక పవన్ కళ్యాణ్ చూపెడుతున్నాడు కదా. అందుకే వీళ్ళ కడుపు మంట. జై భారత్, జై హింద్.